అంటే 'జబర్దస్త్‌లో' క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉంటుందా? క్యాస్ట్ ఫీలింగు అనేది ఉంటదో, ఉండదో నాకు తెలీదండి. ఆ! బట్ ఈ ఫీలయితే చాలా ఉందండి ఎక్కువగా. హ్మ్. ఇప్పుడంతెందుకు ఎవరైనా తెలిసినోళ్ళు, అక్కడున్నవోళ్ళు ఎవరైనా నన్ను రేపొద్దున సరదాగా బయటికెళ్దాము వస్తారా అన్నారనుకో, నేను రేపు చర్చికెళ్తానండి అని అన్నాననుకో పొరపాటున, తెల్లారిన తర్వాత మళ్ళీ నాతో మాట్లాడడానికి కష్టం ఆళ్ళకి. హ్మ్. ఓకే. వీడు ఓకే. గొర్రె బిడ్డ. రైట్. ఓకే. ఇక్కడ క్యాస్ట్ ఇది కాదు ఇంపార్టెంటు. వీడు చర్చికెళ్తున్నాడు. గొర్రె బిడ్డ వీడు. హ్మ్. అంతే. వీడు చర్చికెళ్తున్నాడు అంతే. ఇంకా నేను అంతకన్నా ఇంకా నా ఫ్రెండే ఎవరో కాదు. వాళ్ళకి అవసరం వస్తే నేను బోలెడు డబ్బులు లక్షలు, లక్షలు ఇచ్చేవాడిని. ఫోను చేయంగానే ఆహ్, వాడు ఏంటంటే ఈ జనాలు ఈ యూట్యూబుల్లో కొంతమంది కావాలని రెచ్చగొడుతున్నారు. ఇలాగా వాళ్ళు ఎదవలు, వాళ్ళది, వాళ్ళిది. నేను చాలా సార్లు చెప్పా ఇవన్నీ వద్దబ్బా మామూలుగా. వాడు ఒకానొక టైంలో అడుక్కు తినే పొజిషన్‌లో ఉన్నవోడికి లైఫ్‌లో ఎప్పుడైనా అడుక్కు తినే పొజిషన్ నుంచి పైకొచ్చినోడు ఆ! 500కి, 600కి వేరే వేరే ఏవేవో వీడియోస్ చేసుకునే ఒక తక్కువగా నుంచి వచ్చిన మనిషి ఎదిగినప్పుడు ఎప్పుడైనా సరే, మనకి ఆ ఎదుగుదల ఎలా వచ్చిందనేది గుర్తుంచుకోవాలి గానీ, మనకి ఏ దేవుడిచ్చాడో అని గుర్తుంచుకోకూడదు ఎప్పుడు గూడా. వాడు కూర్చొని నువ్వు అంటే శుక్రవారం పూట, శనివారం పూట నేను నీసు తినను ఒక 16 ఏళ్ల మట్టి. ఒక 16 ఏళ్ల మట్టి నేను నిష్టగా అమ్మవారు మాది గుడివాడ గదా! హ్మ్. మాకంతా అమ్మవారు అక్కడ కనకదుర్గమ్మ తల్లి అక్కడే కదా వెలిసింది విజయవాడ. హ్మ్. కాబట్టి మేమందరం అమ్మవారి భక్తులు ఎక్కువగా. అమ్మవారి కోసం శనివారం పూట వెంకటేశ్వర స్వామి కోసం నేను నీసు అది ముట్టుకోను. మీరు నమ్మరు నేను ఆదివారం పూట చర్చికెళ్తున్నానని జెప్పేసి, నువ్వు మా దేవుడిని కావాలని మోసం చేస్తున్నావు అని జెప్పి నాకు ఒక రోజు నోట్లో చికెన్ పెట్టారు. సచ్చినట్టు నా కాళ్ళు చేతులు పట్టుకొని గట్టిగా. అందరూ కలిసి. అంటే అలా తయారవుతున్నారు. నేనది సీరియస్‌గా తీసుకునేదేం కాదులెండి. మామూలుగా చెప్తున్నా. అలాగా నన్ను కాళ్ళు చేతులు ఒకళ్ళు పట్టుకొని, బలవంతంగా నా నోట్లో నేను 16 ఏళ్ల మట్టి నిష్టగా ఉన్నవాడిని. ఆ రోజు నాకు నీసి పెట్టాడు చికెన్‌ని. నేను 12 దాటే వరకు నేను ముట్టుకోనసల. హ్మ్. అంటే అలా తయారవుతున్నారు మనుషులు. కొంచెం, కొంచెం మంచిగా బ్రతికితే బావుంటది. అంతేగాని ఎందుకిలాగ ఏముంటది? బాగున్నావు కదా! నీ లైఫ్ బావుంది. బ్రహ్మాండంగా నడుస్తుంది. ఎందుకు ఎదటోడు ఏది తిరిగితే మనకెందుకు? ఏం చేస్తే మనకెందుకు? దానికోసం వాడిని ఒకడిని తొక్కేద్దాము, ఒకడిని నొక్కేద్దాం, ఒకడిని చంపేద్దాం. సో, మీరు రెగ్యులర్‌గా అప్పుడు 'ఐపరాది' గారి స్కిట్‌లో కనిపించేవాళ్ళు. కరోనా ముందు వరకు బావుంది. బట్ కరోనా తర్వాత నుంచి ఎందుకు కనిపించట్లేదు? ఏంటి రీజన్? అంటే నేనక్కడి నుంచి ఒక చిన్న మిస్టేక్ చేయడం మొదలుపెట్టానండి. హ్మ్. నాకు మా ఊళ్ళో బిజినెస్ ఉండేది. మిల్క్ బిజినెస్ నేను డిస్ట్రిబ్యూటర్ గుడివాడకి. బానే మంచిగా జరుగుతా ఉండేది. అది కాకుండా విడిగా ఇంట్రెస్ట్‌లు ఇస్తా ఉండేవాడిని. హ్మ్. అంటే రూ. 3 ఇంట్రెస్ట్ అంటారు కదా! హ్మ్. హ్మ్. వాటికి ఒక 10, 12 లాక్స్ వరకు ఇంచుమించుగా తెలిసినోళ్ళకి హ్మ్. మా కస్టమర్స్ ఉంటారు కదా! వాళ్ళ వరకు అలాగా ఆహ్, ఇంట్రెస్ట్‌కి ఇచ్చేవాళ్ళం. ఇంట్రెస్ట్‌కి ఇచ్చేవాళ్ళం. అదేమైందంటే కొద్ది రోజులు పోయాక కరోనా వచ్చింది సడెన్‌గా. కరోనా వచ్చింది. ఈ అమౌంట్ అంతా కొంచెం అడుగుతా ఉండంటే కొద్ది రోజుల్లో, కొద్ది రోజులు అని చెప్పి తర్వాత ఎదురు నా మీద కేసులు పెట్టారు. ఓహ్! కాల్ మనీ కేస్ అంటారు కదా! అది. అలాంటివన్నీ మన మీద పెట్టారు. పెడితే ఎందుకంటే మనం చాలా కూల్‌గా మనకు తెలిసినోళ్ళకే ఇచ్చాం. అలాగా కొంచెం మనీ పోయింది. మనీ పోతే కొంచెం బాధ అనిపిస్తది కదా! ఓకే. బిజినెస్ ఉంది. ఓకే. కాకపోతే మనం ఇలా ఉంచుకున్న డబ్బులు పోయేపాటికి కొంచెం డల్ అయ్యా మనిషిని. డల్ అయ్యి ఇప్పుడు మనం ఎవరికి చెప్పుకోగలం? మనం ఎవరికీ చెప్పుకునే అంత లేదు కదా! మన బిజినెస్ మనకి ఏదో లాస్ వచ్చిందని చెప్పి తెలిసిన మనిషి ఒకడు ఏమైందనంటే ఏంటి అంటే, "ఇలాగ జరిగిందిలే అబ్బా! కొంచెం అందుకనే ఆ డిప్రెషన్‌లో ఉంటున్నానులే ఏం లేదు కొద్దిగా." అవునా! సరే. నేనో మాట చెప్తాను. ఇక్కడ మియాపూర్‌లో కల్వరి టెంపుల్ అని ఒకటుంటది. అక్కడ సతీష్ కుమార్ గారని ఒకాయనుంటారు. చెప్తారు. ప్రేయర్ అది చేస్తారు. కొంచెం రా సరదాగా నీకు కొంచెం ఊరటగా ఉంటది గదా! అని జెప్పి నాకు చెప్పాడు కరోనా తర్వాత. సరే అని జెప్పేసి నేను అక్కడికి అలా వెళ్తూ మొదలుపెట్టా. సండే ఎళ్తా ఉండేవాడిని. బానే ఉంది. అంటే లైఫ్ బాగుంటది, లేదు అనేది తర్వాత పక్కన పెడితే, కొంచెం ఆయన చెప్పేదంతా మంచే చెప్తా ఉంటాడు. 4 మంచి మాటలే చెప్పాడు. అవే ఇంటా ఉండేవాడిని క్లారిటీగా. అలా తిరుగుతా ఉంటుంటే నాకది తెలియలేదు. నాతో పాటు ఉండే చాలా మందికి నచ్చలే అది. నువ్వు ఇప్పటివరకు ఇలా తిరుగుతావు అంటే మా అమ్మగారు వైశ్యాసు. మా నాన్న అదర్ క్యాస్ట్. లవ్ మ్యారేజ్ వాళ్ళది. నేను మరి చిన్నప్పటి నుంచి అమ్మమ్మోళ్ళ ఇంట్లోనే పెరిగి మొత్తం బిజినెస్ ఇవి అంతా మాది ఇలా
తిరిగేవాడిని. ఒక్కసారిగా క్రిస్టియానిటీ జోలికెళ్ళి చర్చికి గూడా ఎళ్ళేపాటికి కొంచెం తేడా వచ్చేసింది. అది తెలిసి తెలియకుండానే ఒక్కొక్కళ్ళు చెప్తున్నారు క్లియర్‌గా. అర్థం అవ్వలేదు కాకపోతే నాకు ఆ టైంలో. ఓకే. అని చెప్పి అది అర్థం కావడానికి చాలా టైం పట్టింది. ఇక నాకు అర్థమయ్యి ఇక నేనే కొంచెం దూరంగా ఉండిపోయానింక. ఎందుకంటే చాలా ఇక్కడ చాలా ఈగోస్ ఉంటాయి. ఇవన్నిటన్నిటిని మనం తట్టుకొనుండాలి. ఇంకోటేంటంటే మనకు చిన్నప్పటి నుంచి ఎదుటి మనిషి ఏదన్నా చెడుని మంచి, మంచిని చెడు ఏదైనా గాని నువ్వు ఇలా అను అంటే నాకు నచ్చిందే నేను చెప్తాను తప్పితే వాడు చెప్పినట్టు నేను చెప్పను. దానికి కొంచెం పెద్ద పెద్దోళ్ళకి ఈగోలు హర్ట్ అవుతాయి. ఎందుకు నేను చెప్తే ఎందుకు ఇనకూడదు అన్నదుంటది. పెద్దోళ్ళకి ఉంటది. పెద్దోళ్ళ కింద కొంత తోకలుంటాయి. చిన్న చిన్న తోకలు. ఆ తోకలకు గూడా కొంచెం బాధాకరంగా ఉంటదనమాట. ఆ తోకలేంటి ఇది, అది, ఇది ఇది సరే కొంచెం మనం సర్దుకుపోయి ఆళ్ళ ముందు ఏదో మనం దేవుడిని తిట్టేసేసి, చేసి చెందామనుకోండి బ్రహ్మాండంగానే ఉంటది. బట్ అలా చేయలేం మనం. కష్టపడి అలా చేసి, ఆ వచ్చే ఫేమ్‌తోనో, ఆ వచ్చే డబ్బులతోనో బతకడం మనకేమో ఇంట్రెస్ట్ ఉండదు. మనకంటూ దేవుడు ఒక ఐడియాలజీ ఇచ్చాడు, బ్రెయిన్ ఇచ్చాడు. ఆ బ్రెయిన్‌ని నేను చల్లగా చూసుకుంటా హ్యాపీగా నేను బ్రతికేస్తున్నాను. అంతేగాని ఎవరి మీద ఏ ఇష్యూస్ ఏమి లేవు. బట్ ఇవాళ ఫీల్డ్ అలా తయారైపోయింది. ఏముంటది ఈ అక్కడ ఆ దేవుడు, ఈ దేవుడు అని కొట్టుకు చావడం తప్పితే, మన పిల్లలకి రేపొద్దున ఏదన్నా చెప్పాలి అనుకున్నాం అనుకోండి మంచోడు, చెడ్డోడు. ఈ మంచి, చెడు ఈ 2 చెప్పాలి గానీ, ఆడు మనోడు, ఈడు మనోడు కాదు. వీడితో మాట్లాడకూడదు, వీడితో చేయకూడదని చిన్న పిల్లలకి ఇప్పటి నుంచే చెప్పే పరిస్థితుల్లో ఉంది మన పరిస్థితులు చెప్పాలంటే.